కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ను ఇవాళ కస్టడీకి కోరనున్నారు. కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కస్టడీ పిటిషన్ వేయనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 200 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ను ఇవాళ ఏసీబీ అధికారులు కస్టడీకి కోరనున్నారు. కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కస్టడీ పిటిషన్ వేయనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 200 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ను ఈ రోజు కస్టడీకి కోరనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 200 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఈ రోజు మరికొన్ని లాకర్లు కూడా ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కస్టడీ కోరనున్న అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, ఈ రోజు హరిరామ్ను కస్టడీకి కోరనున్నారు ఏసీబీ అధికారులు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మరోవైపు కొన్ని పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుందా? ఈఎన్సీ హరిరామ్ కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హరిరామ్ నివాసంలో సోదాలు చేసి కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు భారీగా చరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో మొత్తానికి ఇక ఇదే అంశం పైన ఇప్పటికే మరోవైపు ఈఎన్సీ హరిరామ్ను కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఇక అతను కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయన ఎండీగా వ్యవహరించారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నటువంటి సమయంలోనే భారీగా ఆస్తులను కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈఎన్సీ హరిరామ్ మీద దృష్టి సారించారు. మరొక వైపు అక్రమ ఆదాయం తర్వాత ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నటువంటి కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. ప్రధానంగా నేను చూపిస్తున్నటువంటి ఏసీబీ ఈ ఏసీబీ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులే మొత్తం ఈ దర్యాప్తునంతా కూడా కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కేసులో సుమారుగా 200 కోట్లకు పైగా ఇప్పటికే అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లాట్లతో పాటు ఆ తర్వాత పెద్ద ఎత్తున కూడా భూములు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ప్రధానంగా గజ్వెల్లోనే సుమారుగా ఒకే ప్రాంతంలో 30 ఎకరాలకు పైగా భూములను ఆయన కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో హరిరామ్ ఇళ్లను కొనుగోలు చేశాడు. మరోవైపు ప్లాట్ను కూడా కొనుగోలు చేశాడు. ప్రధానంగా స్థిరాస్తులు మొత్తం విలువ 200 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నటువంటి సమయంలోనే చాలా కీలకంగా వ్యవహరించారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా హరిరామ్ చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ కాళేశ్వరం వ్యవహారంలో చాలా వరకు కూడా అవినీతి జరిగిందంటూ కూడా ఒకవైపు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో హరిరామ్కు సంబంధించినటువంటి పాత్ర ఏంటి అన్న అంశాల గురించి కూడా ఏసీబీ అధికారులు ఇప్పుడు దృష్టి సారిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించారు. ప్రధానంగా 3 బ్యాంక్ లాకర్లను గుర్తించారు. ఆ 3 బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేస్తే అందులో కూడా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు ఆ 3 బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక హరిరామ్ను కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆయన నోరు విప్పితే ఇందులో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నటువంటి సమయంలో ఆ కూడబెట్టేటువంటి అక్రమ ఆస్తులతో ఆయన విల్లాలు కొనుగోలు చేశారు, తర్వాత ఇళ్లను కొనుగోలు చేశారు, ఆ తర్వాత బంగారు ఆభరణాలతో పాటు లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేశారు. ఆయన నివాసం ఉంటున్నటువంటి షేక్పేట విల్లాలో సోదాలు చేసినటువంటి సమయంలోనే ఈ మొత్తం తతంగం అంతా వెలుగులోకి వచ్చింది. కేవలం హరిరామ్ తన పేరు మీద కాకుండా బంధువులు తర్వాత స్నేహితులకు సంబంధించినటువంటి పేర్ల మీద కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు. సో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ కేసులో చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సార్.